Mike 22 receiving. Operation progress. Over. Pranaya. కానిస్టేబుల్, ఈ నా కొడుకులకి చావును పరిచయం చేయాలి. కట్లు ఇప్పండి. ఏంట్రా దొంగ నాయాళ్ళారా, పోలీసులు ఊర్లోకి రాకూడదా? వస్తే బొగ్గు మూటలో వేసి తగలబెట్టేస్తారా? అంత ధైర్యమారా మీకు? పోలీస్ అంటే ఏం పీకలేడు అనుకుంటున్నారా? పోలీస్ అంటే ఏంటో చూపించరా? సార్ అక్కడ చూడండి సార్, లోపల నుంచి వస్తున్నాయి సార్. ఏంటా ఇది? మార్చిని కూడా క్లీన్ గా పెట్టుకోవడం తెలీదా? మేమేం చేయగలం సార్? శవమిలా సంవత్సరాల తరబడి ఉంటే పురుగులు పట్టి వాసనే వస్తుంది. సార్, అన్ని వెల్ఫేర్ సొసైటీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వాళ్ళు ఇంకా రాలేదు. సార్, అనాథ శవాల్ని దహనం చేయడానికి ఎన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయో మీకే తెలుసు కదా. గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేసి పర్మిషన్ తీసుకునేలోగా తల ప్రాణం తోకొస్తుంది సార్. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్స్ లేక అనాథ సేవలు చేరకుండా చూసుకోవాలి సార్. సార్, 3వ నెంబర్ వార్డులో ఉన్న అనాథ పేషెంట్ సీరియస్గా ఉన్నాడు సార్. నర్స్, తొందరగా ఐసీయూకి తీసుకురండి. ఓకే సార్. హలో సార్, పాత చర్చి పక్కన ఒక శవం ఉంది, వచ్చి చూడండి సార్. మీరెవరు? ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇదే పని అయిపోయింది. సీరియస్గా ఉన్న పేషెంట్ని తీసుకొచ్చి బయటపడేసి ఫోన్ చేయటం, మనం దాన్ని అనాథ శవం అని కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి పడేయటం. ఏం బతుకయ్యామంది? అయ్యా, ఇలాగే ఉన్నారు, ఏం చెప్పమంటారు? ఏమయ్యా హెడ్? అయ్యా, ఆ చర్చి పక్కన 174 కేసు ఒకటి వచ్చింది, ఎందు వెళ్ళి చూసిరా. ఏమయ్యా హెడ్, ఎప్పుడు వచ్చే 174 అనాథ కేసేనా? అవునవును. అనాథ సేవాన్ని తగలబెట్టి మీరు గవర్నమెంట్ కి లెటర్లు రాస్తూనే ఉన్నారు, కానీ డబ్బులు మాత్రం రావడం లేదు. అరే పోవయ్యా, డబ్బు గిబ్బు వస్తుందో లేదో, అనాథ శవానికి అంత్యక్రియలు చేసామని పుణ్యమైనా వస్తుంది. హెడ్ గారు, మీలాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్కి పుణ్యం చేసినా డిఎస్పీ రఘునాథ్ లాంటి వాళ్ళు పాపమే చేస్తున్నారు. ఇదిగో చూడండి. ఎవరు? మన ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారే, ఆ డిఎస్పీ రఘునాథా? అవునయ్యా,
5 మందిని ఎన్కౌంటర్ పేరుతో చంపేసి కనిపించలేదని చెప్తే నరసింగాపురం ఊరు వాళ్ళు ఊరికి వదిలేస్తారా? ఊరోళ్ళంతా మీడియా వాళ్ళతో కలిసి పోరాటం, ధర్నాన్ని గొడవ చేయటం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ విచారణ కమిషన్ పెట్టింది. విచారణ కమిషన్ ఊరికి వదిలేస్తుందా? డిఎస్పీని పీల్చి పిప్పి చేయదు. యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నది నేర పరిశోధన కార్యాలయం. గత నెల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నరసింగాపురం గ్రామంలో జరిగిన కలవరంలో 2 అమాయకులైన వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. మరికొందరు ఆసుపత్రిలో ఉన్నారు. ఒక అమ్మాయితో సహా 7 జాడ తెలియలేదు. దాని గురించి పోలీసులను అడిగితే అలా మేమెవరిని తీసుకుపోలేదంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలీదు. దీని గురించి ఇక్కడున్న ప్రజల అభిప్రాయం ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందో చెప్తారా? న్యాయం జరగాలనే దీనికి ఒప్పుకున్నాం. కనిపించకుండా పోయిన వాళ్ళు మా ఊరికి తిరిగి రావాలి. రాలేదో మేము ఒప్పుకోం. మా ఊరి కుర్రోళ్ళు ఇంకా ప్రాణాలతో బతుకున్నారో లేదో కూడా తెలియడం లేదయ్యా. వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావాలని మేము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం అయ్యా. జడ్జి గారు వచ్చారా? సార్. రఘునాథ్ మీరేనా? ఎస్ సార్. మీరు సర్వీస్లో వచ్చి 2 ఏళ్ళైంది. సార్, ఐ జాయిన్ సర్వీస్ ఇన్. ఏ తెలుగు రాదా? మీరు చేసిన నిర్వాకాన్ని మెచ్చుకుని పత్రికలో ఫోటోలు వచ్చే చూడండి. కనిపించకుండా పోయిన 7 ఎక్కడా? నాకు తెలియదు సార్. మీరే తీసుకెళ్లారని తెలిసింది. నేను తీసుకువెళ్ళలేదు సార్. సరే, మీరు వెళ్ళండి. అవసరమైతే కబురు చేస్తాను. ఎస్ సార్. గొడవలు జరిగిన ఊరికి రేపు మనం వెళ్ళాలి. బాధితులైన ప్రజల్ని కలవాలి. సార్, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా మూర్ఖులు సార్. వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వద్దు సార్. ఇప్పుడు వద్దేంటి? ఖచ్చితంగా వెళ్ళాలి. సార్, నర్సింగపురం ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్లో ఉంది సార్. ఈ ఊర్లో జనాభా మొత్తం 592 మంది సార్. ఈ గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామంగా ప్రభుత్వం ముద్ర వేసింది సార్. యాక్చువల్గా ఈ ఊరు ఎలా ఉంటుందంటే కర్రతుమ్మ చెట్ల మధ్య ఊరును దాచినట్టు ఉంటుంది సార్. ఈ ఊరు చుట్టూ సుమారు 20-25 కిలోమీటర్ల వరకు కర్రతుమ్మ చెట్లే సార్. కొట్టకండి, దయచేసి వినండి, ప్రశాంతంగా ఉండండి. మీకోసమే మన జడ్జి గారు వచ్చారు. దారి వదలండి, లోపలికి వెళ్ళండి. అయ్యా, ఈ దుర్మార్గులైన పోలీసుల్ని ఊళ్ళోకి రానివ్వకండి అయ్యా. నా కొడుకుని మనవల్ని లాక్కుని పోయారు. ఇంతవరకు ప్రాణాలతో ఉన్నారా లేదో తెలీదయ్యా. మీరే న్యాయం చేయండి అయ్యా. మీరు భయపడక్కర్లేదు. అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి వాళ్ళ ఆచూకీ కనిపెడతాను. నాన్నెక్కడని అడిగి నా బిడ్డకి ఏమని సమాధానం చెప్పమంటారయ్యా? మీరు మా మేలు కోరేవారైతే మా అందరికి ఒక పరిష్కారాన్ని చూపించి మీరు లోపలికి వెళ్ళాలయ్యా. లేదంటే ఆగమ్మా. అమ్మా, కాస్త ఓపిక పట్టమ్మా. ఊర్లోకి రాకూడదు, అంతే కదా? అవునా? పోలీసులంటే అందరికీ భయం ఉంటుంది. కానీ ఇంతగానా? ఊరంతా భగభగ మండుతోంది. అంత దారుణం ఏం చేశారు? ఎంతమందిని చంపారు? అది కాదయ్యా, గొడవ జరిగినప్పుడు ఆ ఊరు వాళ్లే పోలీసుల మీద నాటు తుపాకీలతో కాల్చారు. తర్వాత వాళ్ళని భయపడడానికి పోలీసులు మోకాళ్ళ కింద కాల్చినప్పుడు గురి తప్పి 2-3 చచ్చిపోయారయ్యా. కనిపించకుండా పోయిన 7 ఏమయ్యారు? వాళ్ళు కర్రతుమ్మ చెట్ల పక్కనో లేక తమిళనాడు బార్డర్లోనో దాక్కుని ఉంటారు. దాక్కుని ఉంటారా? అందుకే ఊరంతా అలా గగ్గోలు పెడుతోందా? ఎందుకయ్యా అబద్ధాలు చెప్తారో? ఆ ఊరు గురించి అన్ని విషయాలు నాకు తెలియాలి. పూర్తి వివరాలు తెలిసిన వాడిని తీసుకురండి. మీ పేరేమిటి? నా పేరు రామూర్తయ్య. మీరక్కడ ఏ సంవత్సరంలో పనిచేశారు? 1980లో ఆ ఊర్లో డ్యూటీ చేశానయ్యా. ఉత్తినే పేరుగా ఊరు బయట పోలీస్ స్టేషన్ ఉంటుందయ్యా. ఆ ఊరికి పోలీసులకి అసలు ప్రాబ్లం ఏమిటి? అయ్యా, అది నిన్న ఈ రోజు వచ్చిన ప్రాబ్లం కాదయ్యా. ఎంతో కాలంగా ఆ ఊరికి మన పోలీసులకు ఉన్న ప్రాబ్లం అయ్యా. ఆ ఊర్లోకి పోలీసులు అడుగు పెట్టకూడదయ్యా. ఒకవేళ వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు. దొంగతనమే ఆ ఊరాళ్ళకు కులవృత్తి అయ్యా. హత్యలు, దొంగతనాలు, దోపిడీలంటూ వాళ్ళు చేయని వృత్తే లేదయ్యా.
వీళ్ళకి అసలు రేషన్ కార్డులు ఉన్నాయో లేవో గాని ఒక్కొక్కరి మీద 4-5 కేసులున్నాయ్యా. వీళ్లను చూసి ఎదుటి వాళ్ళు భయపడాలే తప్ప వీళ్ళు ఎవరికీ భయపడరయ్యా. వాళ్ళకంత ధైర్యం రావడానికి ఎవరు కారణం? అందుకిద్దరే కారణం అయ్యా. ఒకడు కేశవరాయుడు, ఇంకొకడు వీరయ్య. ఎవరు వాళ్ళు? వీడు కేశవరాయుడు, వీడు వీరయ్య. అయ్యా, వీళ్ళిద్దరికీ దొంగతనమే ప్రధాన వృత్తి అయినా కేశవరాయుడికి బొగ్గుమూట్లు అమ్ముకోవడమే ముఖ్యమైన వృత్తి అయ్యా. ఊళ్ళో ఏదైనా పెళ్ళంటే వాళ్ళిద్దరూ పెళ్లివారి మీద దాడికి బయలుదేరతారయ్యా. 1980లో తమిళనాడుకి వెళ్ళాలి అంటే నరసింగాపురం పక్కనున్న మెయిన్ రోడ్డు మీదుగా వెళ్ళాలి. 10-12 బళ్ళు కలిసి ఒక్కటిగా వెళ్తేనే ఊరు క్రాస్ చేయగలరు. అలా కాకుండా ఎవరైనా సెపరేట్గా వెళ్తే అంతే. ఆగండి, ఆపండి, ఆపండి. అయ్యో వదిలేయండి అయ్యా, మంత్రి గారింట్లో పెళ్లి, అందుకే ఆకుండా వచ్చేసావయ్యా. అయ్యో వదిలేయండి అయ్యా, అయ్యా వదయ్యా, అయ్యా. రే, మేము ఆకలి కోసం దొంగలిస్తున్నాం, నీ మంత్రిలాగా ఆడంబరంగా బతకడానికి కాదు. ఊరు సొమ్ము దోచుకునే వాడి కోసం అడ్డమైన పనులు చేసి అల్పాయుష్లో పోకు. నిన్ను నమ్మి నీ కుటుంబం ఉంది. మా ఊర్లో ఏందయ్యా ఇది? ఈ రోజు రేపు చచ్చిపోయి ముసలాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కుర్రాళ్ళందరూ అక్కడయా? అయ్యా, రాత్రి స్టేషన్లో పడుకునే చట్టం 1966లోనే పోయింది. ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు. రేయ్, వచ్చి పడుకోమంటే పడుకోవాలయ్యా. ఎక్కడ వాళ్ళు? అయ్యా, ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు. ఊర్లో వరదయ్యకు పెళ్లి, వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు. మీకు కావాలంటే చెప్పండి అయ్యా, తెప్పిస్తాను. ఛ, ఈ మాట చెప్పడానికి సిగ్గా లేదు? పోలీసు డ్రెస్ వేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి? అయ్యా, ఈ స్టేషన్ కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు, అది పనిష్మెంట్ లో. ఆ ఊళ్ళోకి పోలీసులు పోవడం కుదరదు, వట్టి మోసగాళ్ళు. మోసగాళ్ళకే మోసగాడినయ్యా నేను. బండి దేవయ్యా. రేయ్, వరదయ్య ఇదేనా? ఎక్కడ రాడు? అయ్యా, వరదయ్యకి మొదటి రాత్రి అయ్యా, దయచేసి వదిలేయండి అయ్యా. రేయ్, మీకు అసలు రాత్రే లేదు, అందులో మొదటి రాత్రి ఒకట. తోలు తీస్తాను, రావయా. ఎవరండి? ఏంట్రా నువ్వు? నిన్ను పోలీస్ స్టేషన్కి వచ్చి పడుకోరా అంటే పెళ్ళాం పక్కల పడుకొని జల్సా చేస్తున్నావా? ఏయ్, కేశవరాయుడికి తెలిసిందో నీ పని అంతే. ఎవడాడు? కేశవరాయుడా? వాడు ఏమైనా పెద్ద పుడింగారా? ఏమన్నావురా? అయిపోతావురా? నా మీద చేస్తావరా? కాల్చి పారదొప్పుతాను. పదరా, వీడి జీపెక్కించావు. పోరా.
రే వదలరా, చేతులు పెట్టరా, వదలు. వద్దు ఏంటి వద్దు. ఏయ్! అయ్యయ్యో వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయింది. అయ్యయ్యో వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయింది. అందరు రండి, వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయిందయ్యా. త్వరగా మా అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా? నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా? ఎదుటోడి పెళ్ళం కావాల్సొచ్చిందా? కేశవరాయుడు వద్దురా, నా వెనక పోలీస్ ఫోర్స్ మొత్తం ఉందిరా. రేయ్, నువ్వు అంత సులభంగా చావకూడదు. నీ చావు చూసాక ఇక ఏ పోలీసోడికి ఈ ఊళ్ళో అడుగుపెట్టే ధైర్యం రాకూడదు. వీరయ్య, వెంకట్రాయుడు మర్మాంగాన్ని కట్ చేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా. ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడు మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా. కేశవరాయుడికి రాజకీయ పలుకుబడి కాస్త ఎక్కువే. పోలీసులకి కేశవ మీద కోపం ఎక్కువయింది. పోలీసులే కేశవని ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి లేపడానికి ఒకడొచ్చాడు. ఎవరతను? వాడి ఫోటో ఇవ్వండి. వీడేనయ్యా వాడు. తమిళనాడులో పెద్ద రౌడీ, పేరు రుద్ర. ఇప్పుడు వీడెక్కడా? వెతుకుతున్నారు. అవునయ్యా. నర్స్, తొందరగా ఐసీయూకి తీసుకురండి. తలెత్తమ్మా.
హలో, వెంకటగిరి పోలీస్ స్టేషన్. సార్ పాత చర్చి పక్కన ఒకడు సీరియస్ గా ఉన్నాడు సార్. మీరెవరు? హలో. ఛ, ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది. కిట్టయ్యా రారా, పైకి రా. కిట్టయ్యా రా, చెప్పేది విను, పైకి రా, త్వరగా రారా. కిట్టయ్యా రారా. కూడబలుక్కొని చదివే స్కూలు పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను. అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి. నేను నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా నా లక్ష్యం ఒక్కటే, ఆ కేశవరాయుణ్ణి చంపడం. ఇది దానంతటది రాలేదు, మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది. ఆ కేశవరాయుణ్ణి చంపాలన్న కసి నా నరనరాన జీర్ణించుకుపోయింది. ఢమరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసి నాలో రెట్టింపవుతుంది. ఒరే కిట్టయ్యా, మీ నాన్నని చంపినోడితో మీ అమ్మ వెళ్ళి సంసారం చేస్తుందిరా. ఆ ఒకలాడి నాశనం అయిపోవాలా. మీ నాన్నని చంపిన కేశవరాయుణ్ణి నువ్వే చంపాలా. చంపుతావా? రేయ్, మీ నాన్నను చంపిన కేసు నుంచి విడుదలై కేశవరాయుడు మీ అమ్మ వస్తున్నారు. వాళ్ళు నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావంటే మీ నాన్నను చంపినట్టు నిన్ను చంపేస్తారు. రే కిట్టయ్య, ఎక్కడికి పోతున్నావురా? ఒక పని ఉంది, ముగించొస్తాను. ఓరి దేవుడు. కిట్టయ్య ఎక్కడ? ఎవరు? వీరయ్య కొడుక? అదుగో అక్కడున్నాడు చూడు. కిట్టయ్య నా కొడుకురా. ఏ కిట్టయ్య, కిట్టయ్యా, కిట్టయ్య, కిట్టయ్యా. కిట్టయ్య, కిట్టయ్య. లోపల ఉన్నాడు, వెళ్ళండి వెళ్ళండి. కిట్టయ్యా, కిట్టయ్యా, కిట్టయ్య, కిట్టయ్యా, కిట్టయ్యా. మీరే వనవాసం వెళ్ళొచ్చారు. మీ కారు తెద్దామనుకుంటే ఈ పిల్లాడి చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు. సరే, ముందు బయటికి పిలవండి. ఒరే కిట్టయ్యా, ఇక్కడికి ఎవరొచ్చారో వచ్చి చూడు. ఎవరొచ్చినా నాకు అనవసరం, నేను బయటికి రాను. ఒరే కెట్టయ్య, వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా? ఆయన మా నాన్నే కాదు. అలా అనకూడదురా, తప్పు. లెంపలేసుకో. అయ్యా, తప్పుగా అనుకోకండి. వాడికి
ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా. పోను పోను అన్నీ సర్దుకుంటాయి. మీరు వస్తారనే ఆడు గుడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను. అటు చూడండి. రేకెటయ్య, నువ్వు చిన్నపిల్లాడివి, చెప్తే అర్థం కాదు, ముందు బయటికి రా. నాకంతా తెలుసు, నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను. కిట్టయ్య, ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు? అమ్మని చెప్తున్నాను రా. నువ్వు మా అమ్మవే కాదు, నేను చూస్తేనే అసహ్యం. నువ్వు నాకు నచ్చలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? సరదా, ఓ 2 రోజులు ఆగయ్యా. వాడికి ఎలాగోలా నచ్చ చెప్పి నీ దగ్గరికి పంపిస్తాను. బాధపడకు సరదా, మన బిడ్డ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. నాకెందుకు భయంగా ఉంది. వీరయ్య అమ్మా నాన్నల మీద నాకు నమ్మకం లేదండి. నా బిడ్డే నన్ను నమ్మలేదు. అలా మాట్లాడుకో సరదాంబా. వీరయ్యలా కాదు వాళ్ళు. వాళ్ళు నాకు అమ్మా నాన్నలే. వాళ్ళని నమ్ము. మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు. నువ్వు బాధపడకు, చెప్తున్నానా? ఏంట్రా ఏమైంది? ఏదన్నా పీడకలు గనక అన్నావా? అవును నానమ్మా, ఆ కేశవరాయుడు నన్ను కత్తితో పొడిచాడు. ఏడ్సాళ్లే, నీ చేతుల్లోనే ఆడికి సావు. పిల్లాడు ఎంత భయపడిపోయాడు చూసావా? అవునవును. ఇందా నీళ్ళు తాగు. ఒరే కిట్టయ్య, నీళ్లు తాగొద్దురా. నీళ్లు తాగావంటే నీలో ఉన్న మంట ఆరిపోతుంది. జాగ్రత్త. ధనలక్ష్మి, కిట్టయ్య బాగా చదువుతాడా? మా క్లాస్ లోనే చాలా బాగా చదువుతాడు, కానీ ఎవరితోనూ మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటాడు. మీ మీద కోపమా? ఏడోకండి, కిట్టయ్య మీ దగ్గరికి వచ్చేస్తాడు. కిట్టయ్య మీ దగ్గరికి రావాలని నేను ముచ్చాలమ్మని వేడుకుంటాను. అవునవును, నేను కూడా వేడుకుంటాను. అయ్యో మొహం చూడు. నీ మొహం కంటే నా మొహం ఎంతో మేలు. కిట్టయ్య, 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 కిట్టయ్య. బనీని పంచి తీసుకెళ్ళిపోతావరా? ఉండు, కేశవరాయుడు చెప్తాను. నేనే రా, నీ మృత్యువుని రా, నీ అంత చూడడానికి వచ్చాన్రా. ఈ రోజు నా చేతిలో నీ చావు ఖాయంరా. పట్టా కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాన్రా. ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాన్రా, పొడుస్తాన్రా, పొడుస్తాన్రా. చూసారా నా కొడుకుని? వీరత్వంలో నన్నే పుణికి పుచ్చుకున్నాడు. ఎలా పొడుస్తున్నాడో చూడండి. మీ నాన్ననే పొడుస్తున్నావా? నువ్వు మా నాన్నవి కాదు. రేయ్, నీతో ఎవరు అలా చెప్పింది? రే ఉప్పల్ నాయుడు, మా నాన్నెవరో చెప్పరా? ఓ నాయన, నన్ను దులేరా. రేయ్, నేనేరా మీ నాన్నని. దగ్గరికి రావద్దు, పొడి చేస్తాను. పొడవరా. అంత ఆశగా ఉంటే పొడవరా. పొడవు.
నానమ్మ, తాతయ్య. అయ్యో ఏంట్రా 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 ఈ రక్తం? ఇదే నానమ్మ వాడి రక్తం. ఎవరి రక్తంరా? ఆ కేశవరాయుడి రక్తం. నా బంగారు కొండ, ఈ ఒక్క సుక్క రక్తం కాదురా, ఆడి ప్రాణాలే తీయాలి. అప్పుడే మీ నాన్న ఆత్మకి శాంతి కలుగుద్ది. వీడు జైల్లో పెరగడం ఇష్టం లేక మిమ్మల్ని పెంచమన్నాను. వీడిని వినయంగా పెంచమంటే విషంలో పెంచుతారా? పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతికి కత్తిరించి వీడిని ఇలా హంతకుండా చేస్తారా? రై, నీ కొడుకు చేసింది తప్పు, అందుకే వాడిని చంపేశాను. అందుకని నా కొడుకు నాకు విరోధిగా చేసి నన్నే చంపాలని చూస్తారా? రే, ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఏయ్, ఇకపై మీరు నాకు ఈ ఊళ్ళో కనిపించకూడదు. నేను మా తాతయ్యతోనే ఉంటాను. నేను నీతో పాటు రాను. నన్ను వదిలేయ్. నన్ను వదులు. నన్ను వదులు. నన్ను వదులు. నేను మా నాన్నమ్మ తాతయ్యతోనే ఉంటాను. నన్ను వదిలేయ్. నన్ను వదులు. చైతి. రై, ఇక మీదట నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. శారదమ్మ, మన గురించి వీడి బుర్రలో తప్పుగా నూరిపోసింది ఆ ఊరు వాళ్ళు కాదు, ఆ ముసలోడు, ఆ ముసల్దే. మన పిల్లాన్ని మంచివాడిగా పెంచుతారని వాళ్ళ చేతుల్లో పెట్టాను. అదే తప్పైపోయింది. నా బిడ్డని నాకే విరోధించేశారు. వీడు ఈ వయసులోనే నన్ను చంపాలని కసితో ఉన్నాడు. ఇలా చూడు. అయ్యో, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? కిట్టయ్యా, వాళ్ళ మాటలు నమ్మకయ్యా. అమ్మ చెప్తున్నాను విను. రేయ్, నన్ను చంపాలంటే ఆ ముసల్దిచ్చే గంజి తాగితే సరిపోదు, మాంసం అన్నం తినాలి. శారదాంబ, వెళ్ళి వాడికి అన్నం తీసుకురా. నాకొద్దు. కొంచెం తినయ్యా. అమ్మ మాటలు వినయ్యా. శారదాంబ, పైకిలే. కిందకి. ఏంటండి ఇలా చేస్తున్నాడు? నువ్వు వెళ్ళే వాడు తింటాడులే. నువ్వెంత గింజుకున్నా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేవు, ఇక్కడే ఉండాలి. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అలాంటి నా మనవడిని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు చూస్తానో ఏంటో. అయ్యయ్యో, ఎవరయ్యా? తెలియదే. ఉండయ్యా, వెళ్ళి చూసొస్తాను. అయ్యయ్యో, నా రాజా, రాయా రా. రాబయ్యా, నా బంగారు కొండ. వచ్చేసావా? రాయ్యా, రా. అయ్యా, ఎలా ఆడి దగ్గర నుంచి తప్పించుకొచ్చావయ్యా? పెంకులు తీసుకొని వచ్చేసానమ్మా. మన గుట్టంతా తెలిసిపోయింది. ఇక కేశవరాయుడు మనల్ని ఊరికే వదిలిపెట్టాడు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం పదండి. రాయా, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదారా. అయ్యయ్యో, ఎక్కడికన్నా వెళ్ళి తల దాచుకుందాం పద. అయ్యయ్యో. ఇలా చూడండిరా, మీరు లోపలికి వచ్చిన తర్వాత జడ్జి గారు ఏదన్నా అడిగారంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవకూడదు. అర్థమైందా? సరేనయ్యా. ఏమయ్యా, అందరికి తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టు. అలాగే సార్.
అయ్యా దండాలయ్యా. పేరేమిటి? నా పేరు గోవర్ధనం అయ్యా. ఏం జరిగింది? అయ్యా మా ఊర్లోకి పోలీసులు వచ్చారయ్యా. మా ఊరోళ్ళందరినీ కొట్టి ఇళ్ళు వాకిళ్ళు నాశనం చేసి తుపాకీతో ఇద్దరిని పేల్చి చంపేశారయ్యా. 7 మంది కనబట్టలేదయ్యా. మా ప్రాణమైన అయ్యను హత్య చేశారయ్యా. అయ్యా మీరే మమ్మల్ని దేవుళ్ళ కాపాడాలయ్యా. అయ్యా సరే సరే అవన్నీ నేను చూస్తాను. తీసుకెళ్ళండి. ఏం చేస్తున్నావు? అలా చేయకూడదు. లే 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 అడవుకు లే వెళ్తారా మెల్లగా. దండాలయ్యా. నీ పేరేంటి? రమణయ్య. చేతిక గాయం ఏంటి? పోలీసులు ఏదైనా అడిగితే నోరు తెరవద్దన్నారయ్యా. ఏమయ్యా బుద్ధుందా నీకు? ఏమని చెప్పి తీసుకొచ్చావు? ముందు బయటికి పో. మిస్టర్ సురేష్. సారీ సార్. నేను నిజం చెప్పకూడదాయా? నువ్వు చెప్పు. మా ఆయన్ని చంపేశారయ్యా. మమ్మల్ని కూడా కుళ్ళబరిచారయ్యా. ఊరినే ధ్వంసం చేశారయ్యా. మీరే మాకు దిక్కయ్యా. మీరే మమ్మల్ని కాపాడాలయ్యా. మీకేం భయం లేదు, వెళ్ళు. ఇక మీద మీరు రాకూడదు, వెళ్ళండి. సరే మీరందరూ వెళ్ళొచ్చు. ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి. అయ్యా నమస్కారం అయ్యా. నీ పేరు ఉప్పలనాయుడా? అవునయ్యా. నీకు అర్జునని తెలుసా? తెలుసయ్యా. మందుగుండు నాటు తుపాకులు అతను తయారు చేస్తాడా? అదేం లేదయ్యా. అతను తయారు చేస్తాడని చెప్తున్నారా? అదంతా పచ్చి అబద్ధం అయ్యా. నీకు కేశవరాయుడు తెలుసా? తెలుసయ్యా. కేశవరాయుడు నాటు తుపాకులు మందుగుండు దొంగిలించి నక్సలైట్లకు అమ్మాడా? లేదయ్యా. మరెందుకని అతన్ని ఆయుధాల దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు? అయ్యా అది భూమారావు పోలీసులు కలిసి చేసిన కుట్రయ్యా. భూమారావు ఎవరు? అతను పక్కూళ్ళో పెద్ద రౌడీ అయ్యా. అతన్ని చంపడానికే రుద్రాన్ని తీసుకొచ్చారా? అవునయ్యా. అతను ఎందుకు చంపాలనుకున్నారు? అయ్యా నేను పుట్టక ముందు నుంచే కేశవరాయుడు భూమారావుల మధ్య పగుండేదయ్యా. నాకు ఊహ తెలిసిన తర్వాత కేశవరాయుడు గారు దొంగతనాలకు వెళ్ళొద్దు, బొగ్గుమూట్లు అమ్ముకుని బతుకుదామన్నారయ్యా. అప్పటి నుంచి మేమందరం బొగ్గుమూట్లు అమ్ముకుని బతికేవాళ్ళమయ్యా. అన్నా భూమారావు మనిషి వచ్చాడు. మన మీద గొడవకు వచ్చి ఉంటాడు. ఏంటో అడిగి తెలుసుకో అన్నా. భూమారావు గారికి బొగ్గులోడు కావాలట. ఎన్ని లోడ్లు? వారానికి 25 లోడ్లు. రేట్ ఎంత? 1 లక్ష రూపా. 3 లక్షల రూపాయలు. 1 లక్షండా? 3 లక్షలు అయితే రా. 1 లక్ష చిక్కుడుకులేనా నీ ఎంగే మిక్కి ముడియాదురా. భూమారావుకి బొగ్గులోడు ఇవ్వలేదన్న కోపంతో తమిళనాడుకి బొగ్గులోడుతో వెళ్తున్న కేశవరాయుడు బండిని ఆపి భూమారావు మనుషులు నాటు తుపాకులను అందులో పెట్టి పోలీసులకి పట్టించారయ్యా. దీనికి పోలీసులు సపోర్ట్ అయ్యా. భూమారావు చేత కేశవరాయుడిని చంపించాలని పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళు అనుకున్నది జరగలేదయ్యా. ఈ విషయం తెలిసిన కేశవరాయుడు ఇక భూమారావుని వదిలిపెడితే మన ఊరిని నాశనం చేస్తాడని వాణ్ణి లేపెయ్యాలని నాతో చెప్పాడు. తమిళనాడు నుంచి అన్న పెరల్లో వచ్చే లోపు ఆ భూమారావు లేపేయాలరా. అన్నా భూమారావు కొడుకు నరసయ్యకే మన దల్లచ్చిని ఖాయం చేసుకున్నారా. పెళ్లి కూడా మన ఊరి గుళ్ళోనే పెట్టుకున్నారా. అయితే ఆ నా కొడుకు పెళ్లికి వచ్చే తీరతాడరా. ఖచ్చితంగా ఆ రోజు వాడి అంత చూసేద్దాంరా. ఆ విషయం అతనికి ఎలాగో తెలిసిపోయి మా ఊళ్ళో జరగాల్సిన పెళ్లిని రాత్రికి రాత్రే వాళ్ళూరికి మార్చేశాడు. పెళ్లి తేదీ కూడా మార్చేశాడు. అందుకే వాళ్ళూరికే వెళ్లి భూమారావుని లేపేయాలని ప్లాన్ చేసి తమిళనాడుకి వెళ్లి పెరియన్న జైలర్ని కలిశామయ్యా. అక్కడేనయ్యా నేను రుద్రని చూశాను. భూమారావుని చంపిన తర్వాత రుద్రని బెయిల్ మీద తీసుకొచ్చాం. రుద్ర ఇదే మన అయ్యగారి ఇల్లు, దిగు. ఎవరు?
కిట్టయ్యా మన కిట్టయ్యా ఈడు మనకెట్టే కాదమ్మా. ఇలాగే తమ్ముడు, అమ్మ ఎవరిని చూసినా కిట్టయ్య కిట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. మన కిట్టయ్య వస్తాడమ్మా, ఎప్పుడు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. వస్తాడమ్మా, రేపు వస్తాడు. పదమ్మా. రేయ్, అన్నొచ్చేంత వరకు వీడు నీతోనే ఉన్నాయి. అలాగేనా? బొగ్గులు బట్టికి తీసుకెళ్ళు. జాగ్రత్త. పద. భూమారావు కొడుకు నర్సయ్యని చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు రుద్రా. అదృష్టం కొద్దీ నువ్వు భూమారావుని లేపేశావు. దాంతో పెళ్ళాగిపోయింది. ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది. బ్రేక్ పట్టలేదు. ఏంట్రా ఎలా నవ్వుతుందో చూడు. ఇలా రోడ్డుకి అడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చేప్పుడు ఎలా వెళ్తా చెప్పు. నీకు అసలు బండి తోడటం వచ్చా? సరే సరే వదిలే. ధనలక్ష్మి, ఇతను ఎవరో తెలుసా? తెలీదే. తెలీదా? ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు. ధనలక్ష్మి, వట్టి దండాలేనా? మరింకేం కావాలి? విందుకుందేం లేదా? ఇస్తే పోయే. సరే, సాయంత్రం వస్తాం. నాటుకోండి కోసి పులిసెట్టే. సరే సరే రండి. సరే ఎక్కువ. ఈరోజు పట్టు పడదాం. మర్చిపోక ధనలక్ష్మి. రండి వెళదాం. నాకు కొంచెం ఒక్క గుద్దు గుద్దుతాను. నువ్వు తిన్నా నా బంగారం. పదిహేనేళ్ల తర్వాత మీ ఇంటికొచ్చావు. కొంచెం ఓర్చుకో. ఆ తర్వాత నిన్ను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను. సరేనా నా బంగారం? ఏ దీన్ని పట్టుకో. ఇవ్వు. రా ధనలక్ష్మి. ఏంటది? వడపప్పు. ఎందుకు? మేక పెళ్ళనేనింది అందుకే. మేక అప్పుడప్పుడు పిల్లల్ని ఈయంతోనే ఉంటది, కానీ అప్పుడు ఇవ్వండి. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా? ఇది స్పెషల్. కిట్టయ్య ఊరొదిలి వెళ్ళినప్పుడు ఏనింది కదా, అలాగే ఇది కూడా తెల్లగా ఉంది. దీని పేరు కూడా కిట్టయ్యే. ఓహో, దీని పేరు కిట్టయ్యా. తనకు కూడా ఇవ్వు. నీకు కావాలా? చిపోరా. అవును, కిట్టయ్య ఇప్పుడు ఊళ్ళో లేడు కదా, వడపప్పు ఎందుకు ఇస్తున్నా? ఏ ఎక్కడున్నా కిట్టయ్య తిరిగి మన ఊరికొస్తాడు. నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను. ముత్యాలమ్మ ఏం చెప్పింది? కిట్టయ్య వచ్చేస్తాడని చెప్పిందా? తప్పకుండా వస్తాడు. అవును, కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే, వస్తే పెళ్లి చేసుకుంటావా? అవును, కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. తాను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను. మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను. అర్థమైందా? నా జన్మభూమి భూమి భూమి నా జన్మభూమి ఎంతో అందమైన దేశము. నేను ఎవరిలాగైనా మిమిక్రీ చేస్తాను. కేశవరాయులాగా చేయనా? ఈ విషయం గనక ఆయనకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తల్లి నీకు దన్నం, నన్ను వదిలేయమ్మా. ఆ భయం ఉండాలి. ఏందిరా ఆడపిల్లలు ఆడుకుంటా ఉన్నారు. సరదాగా అన్న పిల్లలు అవుతున్నాడు తెలుసు కదా. ముసాని జాతరకి చాలా పనులున్నాయి. ముందు ఆ పనులు చూడండి రా. నువ్వు కూడా రా. శ్మశానానికి కేశవరాయుడు వస్తాడన్న విషయం తెలియగానే నాలో ఉన్న పగ ప్రతీకారాలకి ఆజ్యం పోసినట్లయింది.
అయ్యా రండయ్యా. అయ్యో ఊళ్ళోకి వచ్చేసాడు. శ్మశాన జాతర అదలు కొట్టేయాలి. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చెయ్యాలి. అయ్యా రండయ్యా, పదయ్యా పద. హ్యాండ్ కఫ్స్ తీయండి. మీ భద్రత కోసం 2 కానిస్టేబుల్స్ ని తోడుగా పంపిస్తాను. ఏ కానిస్టేబుల్స్ రండి. ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్రత? రూల్ సార్, పెరోల్లో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి. మఫ్టీలో పంపించండి. మఫ్టీ డ్రెస్సులు ఉన్నాయిగా? బండిలో ఉన్నాయి సార్. వెళ్ళి మార్చుకునండి. సార్ ఏమంత తొందర లేదు, మేము ముందెళ్తాం. మీరు నెమ్మదిగా రండి. అన్నా, ఆ భూమారావు లేపేసిన తమిళనాడోడు ఎక్కడ? రే అన్నట్టు వెళ్ళమంటా. అలాగేనా? తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. పిలుస్తున్నా రా. అయ్యా ఇతనే. పేరేంటి? రుద్ర. నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది. నా బిడ్డ కిట్టయ్య కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా. ఏది ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా, ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఎక్కు. అయ్యా, మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా. తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు. మీ ప్రాణానికి ఆపదుందయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా. నేనెవరో తెలుసు కదా, కేశవరాయుడు. వెళ్ళి పని చూసుకో. కేశవరాయుడి చివరి నవ్వు అదే కావాలనుకున్నాను. శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను. ఇలా రండి. సార్ చెప్పిందంతా గుర్తుందిగా? సార్. జాగ్రత్త, ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి. ఓకే సార్. వెళ్ళండి. అయ్యో ఏమైంది?
కేశవరాయని చంపింది ఎవరు? పోలీసులా, నరసయ్య, లేదంటే రుద్ర? చెప్పండి. ఇలా చూడండి, నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను. కేశవరాయని చంపింది ఎవరు? ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా. 25 సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్యా వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం. వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు. నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. మనకంతా దేవుడే కదా. ఎర్రి నాయాలు పోతాడేమో చూడు. వస్తాన్రా. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కుడి కంట్లో దోమ కుట్టింది. చూద్దాం చూద్దాం. మేకపాలు పోస్తే సర్దుకుంటుందన్నారు, అందుకే వచ్చిన. ఓ, జాగ్రత్తగా ఏదో చేస్తున్నట్రా వాడు. ఏ మేకండి? అదిగో ఆ మేక. ఆ మేక కదులుతురా, కొంచెం కనపడుతుందిరా. ఏమండే, ఈ మేకని పట్టుకోండి. ఇదిగో వస్తున్నా. ఏం కనపడడం లేదే. అంతే. తొందరగా కానివ్వండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. నువ్వు దిగరా, నేను చూస్తా. చాలా చాలండి. ఏమండే, పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు. అందుకని ఇదిగోండి. ఇదెందుకండి? రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది. ఇది వేసుకునే అర్హత, అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది. వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అయ్యో నాకొద్దండి, మా ఆయన చూస్తే తిడతారు. గట్టిగా పట్టుకోరా. ఏండే, మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగిలున్నాయో లెక్కేసరైంది. ఇదివరకు మీ దగ్గర ఉందని చెప్పండి. ఇదిగోండి, తీసుకోండి. అలా సిగ్గెందుకండి? ఎవరికి చెప్పరు కదా. తట్టండి, ఎవరికి చెప్పను. చూడలేరా? ఏరయ్యా, ఎలాంటి పిల్లనైనా ఇంటే లైన్ లో పెట్టేస్తాను. అవును, ఆడికి నచ్చిందో వదిలే సమస్య లేదురా. అది మనకు తెలిసిన కదే కదరా. ఏ పూజారిట్రా. ఏంటయ్యా? నువ్వు ఆడ కూర్చొని స్వామికి భజన చేసుకుంటున్నావు, నీ ఇంట్లో నీ పిల్లలతో. తమ్ముడు ఏమంటున్నాడు? అదేం లేదు పూజారే. స్వామికి పొంగల్ నైవేద్యం పెట్టా, తింటారా? నువ్వు మాకు పొంగలెడుతున్నావు, అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలెట్టేసి ఉంటాడు. నేను కాదురా, ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టి అడగరా. నీ పెళ్ళం గురించి వీరయ్య గురించి కథలు కథలుగా చెప్తాయి. ఏంట్రా మీరనేది? నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా. నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు. తన గురించి అలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా. ఉండండిరా, కేశవరాయుడికి వెళ్ళి చెప్తాను. పూజారే, నీకు నీ పెళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది. ఏంటే? సరే, వాడేదో బాడీ కనిచ్చాడు, అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే? నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు. అవునులే, అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది. కేశవరాయుడు, నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా? సరే సరే, నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో, అంతా అదే సర్దుకుంటుంది. పో. రేయ్, మీరు మూసుకో. పూజారే, వాడే విభూతి గట్టిగా పెట్టినట్టుండవు. రారా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు? అంతా మంచి విషయాలే, కానీ మీరు చెప్పండి. అయ్యా, ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు. ఈ పిల్ల తప్పితే ఇంకొత్తు దొరకదు. మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాఖండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి. వీరయ్య, మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు. ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది. అలాంటప్పుడు మనవాళ్లే నీకు పిల్లనివ్వను అంటే
ఏంట్రా అర్థం? అయ్యా నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది. ఒరే ఇక బుద్ధిగా నడుచుకుంటానని నోరు తెరిచి ఐకి చెప్పరా. కేశవరాయుడు, ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను. రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపండి. అలాగేనయ్యా. వెళ్ళండి. కేశవరాయుడు మాట్లాడే రేయ్, దించరా, దించరా. ఉండయ్యా, నీకెప్పుడు సరదాలే. అయ్యా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. ఏమైందంటే? నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాన్ని తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను. సరే, ఆ అమ్మాయి పెద్ద మనిషి 10 ఏళ్ళైందయ్యా. పోయిన నెల వరకు వెళ్లి చూసొచ్చేవాడిని. ఈ రోజు నా మనవరాన్ని చూడ్డానికి వెళ్తే తనివేశారయ్యా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట ఊరోళ్ళకి అమ్మేస్తారంటయ్యా. మీరేనయ్యా నా మనవరాల్ని ఎట్టైనా కాపాడాలి. పర్లేదు పెద్దాయనా, మేము అర్జెంట్ గా ఓ పని మీద వెళ్తున్నాం, రేపు చూసుకుందాంలే. అలాగా నేను చచ్చిపోతానయ్యా. నీ కాళ్ళు కూడా అయ్యో పట్టుకుంటాను. పెద్దాయనా, నీ కాళ్ళ మీద నేను పడతాను, మమ్మల్ని వదిలేయ్. రేయ్ నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా. పెద్ద ఆయన బాధపడుతున్నాడుగా, వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను. నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం. ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని ముందుకేస్తాడు. రాకపోతేనే కదా. నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను. మనల్ని నమ్మొచ్చాడు, వెళ్ళొచ్చేస్తాను. అయ్యా బండెక్కండి. చాలా సంతోషం అయ్యా. నువ్వు వెళుతూ ఉంటా, నేను వచ్చేస్తాను. పెద్దనా, నువ్వు అక్కడికి రావద్దు. నేను భూమరావుతో మాట్లాడి నీ మనవరాలను తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. అలాగే. రా కేశవరాయుడు, ఏం కావాలా? శంకరయ్య మనవరాలు కావాలి. బిడ్డను సాగేదాని గతి లేక ఎంకెట్ట వదిలేసి ఇవాళ దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా? ఇలా చూడు భూమారావు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మర్యాదగా ఆ పిల్లని నాతో పంపించేయి. రేయ్, నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసైనా పట్టి లోపలికి తెల్లముడియం. పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు? ప్రాణాలతో ఉండాలనే ఆశుంటే వెంటనే ఆ పిల్లని నాతో పంపించు. ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా. రేయ్, బాగా గట్టిగా గడి పెట్టరా. రేయ్, వాంగడా. Oh
ఎక్కడికి పోయి చచ్చారా? రేయ్ ముసలాడా, నాకే అన్యాయం చేస్తావురా? రాయ్ ఉన్నా కత్తి అడుగుడా, నిన్ను సంపకుండా ఇడిచిపెట్టకూడదురా. రేయ్, నా ఎదురుకింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు. ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా. అదేంటయ్యా అంత మాటనా? అతను వస్తాడన్న నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా. నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేశవరాయుడు రాని. ఆయన వస్తాడులే, ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లని చూపించవచ్చు కదా. రానివయ్యా. కాపురం చేసేది నేనా లేక కేశవరాయుడా? కాపురం చేసేది నువ్వైనా నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లనిస్తాడు? ఎందుకు పనికిరాని నీకు పిల్లనివ్వడమే చాలా గొప్పయ్యా. అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు. ఆ రోజే పూజారి చెప్పాడయ్యా నీ కొడుకు బాగోతం అంతా. ఏం చెప్పినాడు? ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలీదా? అరే ఏంటి ఆ విషయం నీకు తెలుసు కదా, మరెందుకు నన్ను పిలిపించి అవమానిస్తున్నావా? ఏంట్రా? వయసులో పెద్దోడు అనుకుంటే అవమానిస్తావా? హలో, పోలీస్ స్టేషనా? నా భూమారావు పేసురే. తాత, పెద్ద ఇక్కడే ఉండమన్నానే. తాత, అయ్యా తాత. కూర్చో. మా తాతని ఏం చేశాడో ఏమో, పాపం ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయనకేం కాదులే. 5 ఏళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు. వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు. వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది. నువ్వేం భయపడకు. నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమీ చేయలేడు. లేదు, ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు. ఏటైనా వెళ్ళి చచ్చిపోతాను. నువ్వెందుకు చావాలి? నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. నేనేమైనా చచ్చిపోయినా? నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను. ఏమంటావు? అమ్మవారి మెళ్ళో తాళి ఈ అమ్మాయికి దక్కింది నేడు.
కేశవరాయుడు పూజారి, తను నా పెళ్ళాం. దేవుడికి హారతిచ్చి తీసుకురా. సరే, చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు. నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు. నాకేం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అదిగో కొండ కింద ఉన్నాడు కేశవరాయుడు. సరే, నేను చూసుకుంటానులే. వీరయ్య. కేశవరాయుడు. తనే వీరయ్య. నన్ను క్షమించరా. నీ నిశ్చితార్థానికి రాలేకపోయినా. నేను వెళ్ళిన చోట పెద్ద గొడవ అయిపోయింది. భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది నా పెళ్ళాం. ఇది నీకేమైనా బాగుందా? నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా? వదిలేరా. అందుకే అన్నానుగా క్షమించమని. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను, సరేనా? సార్, ఇక్కడ వాడి బండి ఉంది సార్. పోలీసు వచ్చేశారు. భూమారావే పంపించుంటాడు. వీరయ్య, పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు. శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఎందుకంటే వచ్చింది ఆ ఏరియా పోలీసులు. నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో. నేనా? అవునరా, నువ్వే. శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. నువ్వు తను కొంచెం జాగ్రత్తగా చూసుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళను? శారదాంబ, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను. వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. లేదండి. ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది. వెంటనే పెడితే వెళ్ళు. వెళ్ళు వీరయ్య, తీసుకెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళమంటుంటే వెళ్ళండి. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. జాగ్రత్త. రా. రే, వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు. అవునరా. ఈరయ్యా, ఇదెవరు? నీ పెళ్ళవా? పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా. శబాస్రా మామ, ఊరోళ్ళందరూ ముక్కుని వేలేసుకుని చేసావే. రండ్రా పోదాం. రారా మావా. ఏమిటతను నన్ను నీ పెళ్ళం అంటున్నాడు? నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి? ఇప్పుడు ఏం చేయమంటావు? కేశవరాయుడు ఏం చెప్పాడు? నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా? అందుకని ఇలా చూడు, ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు. కేశవరాయుడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి. అదే నాకు కావాల్సింది. నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది. నువ్వు అనవసరంగా గోల చేయకు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రా, చెప్తున్నాను కదరా. ఎవరితో నేనున్నాను, ఇప్పుడెవరితో వెళుతున్నాను? జంట బాసిన గోవా వేటగాడికి చిక్కి కంట నీరే పొంగా కదిలిపోతున్నది. బతుకే మారిపోయి కుమిలే గుండె జారిపోయి చేసిన సామి నా బతుకెట్ట అయినదేమి? ఏ ముసల్దానా, ఈరయ్యా ఓ పిల్లని పెళ్లి చేసుకునే తీసుకొస్తున్నాడు. చూడు, ఏంద్రా నువ్వు చూడు. నాకు మళ్ళీ సంతోషాన్ని ఇప్పించవా?
అవునయ్యా, నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. అవును. నేను వెళ్ళి ఆరతపళ్ళెం పట్టుకొస్తాను. తొందరగా రా. ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి. ఈ ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. ఏందిదే? గమ్మునుండ్రా, ఇప్పుడే పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకొచ్చా. బాగతి హారతి బాగతి. నోరు మూసుకోవయ్యా. చేతి రమ్మన్నానా? కుడికాలు ముందెట్ లోపలికి వెళ్ళమ్మా. అవును, ఇదొకటి లక్షణమైన పెళ్ళే, మనస్సుకు తృప్తిగా ఉంది. పోండే, పెద్ద చూడొచ్చారు. పోయి మీ పనులు చూసుకోండి. పదండి. ఆ. ఏంటిది? కేశవరాయుడు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు. అవును, దానికేంటి ఇప్పుడు? మీ అమ్మ నాన్న మాత్రమే కాదు, ఈ ఊరే నన్ను నీ పెళ్ళామని తప్పుగా మాట్లాడుతోంది. నేను నీ పెళ్ళాని కాదు, కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా, నేను చెప్పనా? పోయి అందరికి టమ్కై. ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు. నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోద్దా? ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా? కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలేయించాడు. నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది? పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది. నన్నేం చేయమంటావు? నాకు కూడా బాధగానే ఉంది. ఏం చేయమంటావు? కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా? ఇంకోటి, నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది. నేను ఈ పక్కన పడుకుంటాయే. శారదాంబా, నువ్వేం దిగులు పడకు. నా దగ్గర ముసలిదాని నగలున్నాయి. అవమ్మే కేశవరాయుడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. బయటికి తీసుకొచ్చేస్తావా? ఖచ్చితంగా తీసుకొస్తా. నువ్వు పడుకో, పడుకో. బెయిల్ ఏమైంది? భూమారావు నీ మీద 2 హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు. 2 హత్యలా? అవును. ఒకటి వాళ్ళ మనిషి, ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు. ఏంటి? నువ్వేం భయపడకే. ఈయన పెద్ద లాయరు. ఓ 2 నెలలు ఓపిక పట్టు. ఆలోగా పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం. అయితే పోయిరానా? వీరయ్య, శారదాంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమారావుకి పోలీసులకి తెలియకూడదు. తన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ విషయం నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాగా. జాగ్రత్తరా. కేశవరాయుడు ఈ 2 నెలల్లో శారదాంబాని నా పెళ్ళంగా మార్చుకుంటాను.
నేను నమ్మే కదా నీకు నన్ను అప్పగించి వెళ్ళారు. ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? శారదాబా, నన్ను క్షమించు. నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు. నన్ను క్షమించు. ఆయన జైలు నుంచి తీసుకురాలేదా? కేశవరాయుడు రావడానికి 2 నెలలు పడుతుంది. ఏ? భూమారావు 2 హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు. 2 హత్య కేసులా? అవును. ఒకటి వాళ్ళ మనిషి, ఇంకొకరు చెప్పు. ఇంకొకటి మీ తాతయ్య. ఏంటి, తాతయ్యని చంపేశారా? ఏడోకు శారదాంబా, నేనున్నాను. ఏడోకు. ఆ సమయంలో వీరయ్యని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది. ఏందమ్మా పిల్ల వాంతులు చేసుకుంటుంది? చేసాపు నా బంగారు తల్లి, అంతా మంచి విషయమే. మన మనవడు పుట్టబోతున్నాడు, వెళ్ళి అందరికి తీపి తినిపించు. శారదమ్మ గర్భవతిని తెలియగానే ముసలోడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వీరయ్య జైల్లోంచి 2 నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు. వీరయ్య, కేశవరాయుడు ఊర్లోకి వెళ్ళాడు. నువ్వు ఇప్పుడే వస్తున్నావా? అలా చూడు. ఎవరు? వీరయ్య నిశ్చితార్థానికి వస్తానని చెప్పి మోసం చేసిన వాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు. ఎవరు వస్తున్నారన్నారు? ఇంకెవరో, ఆ కేశవరాయుడే. ఆడొద్దంటే ఇదెందుకు పరిగెడుతుంది? ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌగిలించుకుంటారా? ఏంటి, అన్నా చెల్లెళ్ళ? అవును. శారదమ్మ నాకు పెళ్ళాం అయితే నీకు చెల్లిలేగా. రే వీరయ్య, ఏం వాగుతున్నావురా? ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారనే కదా నేను శారదమ్మని నీకు అప్పచెప్పి వెళ్ళాను. ఈ రోజేంట్రా మనస్సాక్షి లేకుండా నేను తను అన్నా చెల్లెలు అంటున్నావు? మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి, ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళాం అంటావా? అయ్యో, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడి మాటలు ఎవరు నమ్మకండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను భూమారావు దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళి కట్టింది ఈయనే. నా బిడ్డకి తండ్రి ఈయనే. ఊసి పాపిస్తానా? ఈడితో కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా? మొదటి రాత్రే ఈడి దగ్గర నీ ఒయ్యారాలన్నీ ఒలకపోసి తైతక్కలాడి చిందులేసి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా? ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పు ఉండొచ్చు కదే. ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు? నువ్వు కేశవరాయుడు పెళ్ళానివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు. తెలిస్తే భూమారావు వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు. వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను. లేదంటే అప్పుడే చెప్పేదాన్ని. ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు? ముందు లోపలికి రావాలి. ఎంత దమ్ముంటే నా పెళ్ళ మీదే చెయ్యేస్తావు? మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేంటయ్యా? కొట్టడం నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా. అరే ఉండవయ్యా కేశవరాయుడా, నాకు నీ గురించి తెలుసు, అదిగో వాడి గురించి తెలుసు. కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ పెళ్లి చేసుకునేది నేను. అది సరేనయ్యా, నువ్వే కావచ్చు. కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా? అమ్మా ఏంటమ్మా చూస్తున్నావు? చెప్పమ్మా. ఇప్పుడు వాడే కాదు, ఈ ఊరే ఈ పిల్లని వీరయ్య పెళ్ళాం అనుకుంటోంది. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది నమ్మాలయ్యా? అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడి మీద మీకున్న నమ్మకం అంతేనా?
అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా? నమ్మకం లేక కాదు కేశవరాయుడు, కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అబద్ధమైపోతుంది కదా. మీకు కావాల్సిన సాక్ష్యమేగా. అర్జున, అయ్యా వెళ్ళి ఆ పూజారిని తీసుకు. ఇదిగో తీసుకొస్తానయ్యా. రా చెప్పు. నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు? పిల్లని తీసుకొచ్చింది వీరయ్య, వాడికి పెళ్లి చేసింది నువ్వు. ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళమని చెప్పమంటావా? నువ్వు వాడితో కలిసిపోయావా? ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే, నువ్వు నమ్మావా? ఈరోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడో? అవును, దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను. కానీ వాడు మనిషే కదా. అనుకుందాం, అలాగే అనుకుందాం. ఇది వీరయ్య గాడి పెళ్ళామే, కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను. నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను. మీరేం చేస్తారో చేసుకోండి. రా. అయ్యా, ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేశారు. సరిగ్గా అర్థం చేసుకోలేని మా ఊరోళ్ళు వీరయ్య పెళ్ళాం కేశవరాయుడయ్యతో లేచిపోయిందని తప్పుగా చెప్పారు. వీరయ్య కూడా ఆ సమయంలో పిచ్చి పట్టిన వాళ్ళ తయారయ్యాడు. కేశవరాయుడు, నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది. ఏంటి, నేను నీకు ద్రోహం చేశానా? శారదాంబ నీ పెళ్ళామని నాకు మాత్రమే తెలుసు, కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు. అయితే నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యక్కర్లేదు. రాత్రింపగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా. ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి, లేదా నేను ప్రాణాలతో ఉండాలి. రే పోరా. వీరయ్య చనిపోయిన తర్వాత కేశవరాయుడయ్య పోలీసులకు సరెండర్ అయ్యాడు. నన్ను క్షమించండి. అయ్యా, నీ మీదే తప్పు లేదయ్యా, అంతా వేరే మీదేనయ్యా తప్పు. నా కన్నబిడ్డ కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను. శారదామ్మను కూడా అరెస్ట్ చేయండి. తన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీరయ్య హత్య కేసులో
శారదాంబకు కూడా సంబంధం ఉండడం వల్ల ఆవిడని అరెస్ట్ చేస్తున్నాం. పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మా అయ్యకు 8 సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు. శారదమ్మకు జైల్లోనే ప్రసవం జరిగింది. వేరే అమ్మా నాన్నలిద్దరూ బిడ్డను చూడ్డానికి జైలుకు వచ్చారు. శారదమ్మ బిడ్డనివ్వు. వాళ్ళకి ఇవ్వద్దండి. నా బిడ్డ నా దగ్గర ఉండనివ్వండి. నేను నా బిడ్డను వదిలేసి ఉండలేనండి. నేను చెప్పేది విను శారదమ్మ. ఈ జైలు జీవితం మనతో పోనివ్వు. మన బిడ్డకొద్దు. దయచేసి బిడ్డనిచ్చి. లేదు, నేను ఇవ్వను. ఏమండి, నా మాట వినండి. వద్దు, ఇవ్వద్దండి. వదులు శారదమ్మ, వదులు. బంగారు కొండ రాయ. తీసుకెళ్ళు. ఇరవై ఏళ్లుగా ఆ కేశవరాయన్ని చంపాలన్నదే నా లక్ష్యం. అందుకే పొడి చేశాను. కానీ వాడి అదృష్టం బాగుండి వాడు బతికాడు. ఆ నింద భూమారావు కొడుకు నర్సయ్య మీద పడింది. పట్టుకోవటవాడిని. పట్టుకుంటావాడిని. అయ్యా, ఈ నర్సయ్య నిన్ను పొడిచింది. శారదమ్మ, ఏంట్రా నవ్వుతున్నావు? నవ్వనివ్వండ్రా. ఎలాగో పోతాడు కదా. నేను పోవడం గురించి నవ్వడం లేదు కేశవరాయుడు. నీ చావు గురించే నవ్వుతున్నాను. ఎంత పొగరా నీకు? అన్న దగ్గరికి వచ్చి అన్ననే పేరు పెట్టి పిలుస్తావా నిన్ను? మీ అన్నయితే పెద్ద తూప. చావుకు భయపడేరా. మా నాన్నని నువ్వు చంపావు. ఏమన్నా నేను చావుకి భయపడ్డానా? నేను చావు కడుపున పుట్టిన వాణ్ణిరా. నాకు చావంటే భయం లేదు. మీలాంటి వాళ్లతో బతకడం అంటేనే భయం. మరెందుకురా మా నాన్నను నువ్వు చంపావు? నీకు తెలీదా? దొంగగా బతకడం ఇష్టం లేకే బొగ్గు మోట్లు మోసుకుని బతుకుతున్నాం. ఆఖరికి అది కూడా మీకు పోలీసులకి నచ్చలేదు. బొగ్గులోడుతో వెళుతున్న నా లారీలో నాటు తుపాకీలు దాచిపెట్టి నక్సల్స్ కి ఆయుధాలు సప్లై చేశారని కేసు ఫిరాయించి ఇరికించాడు చూడు. అందుకేరా నీ బాబుని నా మనిషితో చంపించా. ఎప్పుడు మా నాన్న చావుకి నువ్వు వెలకట్టావో అప్పుడే నీ చావుకి నేను వెలకట్టానురా. ఏంట్రా వాగుతున్నావు? అన్నా, కొట్టిన దెబ్బలకు బుర్ర పాడైపోయిందన్నా, అందుకే వాగుతున్నాడు. నేను వాగడం లేదు కేశవరాయుడు, నేను వాగడం లేదు. నిజంగా చెప్తున్నాను, నేను నిన్ను పొడవలేదు. మరి నన్ను పొడిచిందెవరు? అది నేను చచ్చినా చెప్పను. నిన్ను చంపాలన్న కసి నాకంటే వాడి కళ్ళలోనే ఎక్కువ కనిపించింది. నేను నిన్ను చంపకపోయినా వాడు ఖచ్చితంగా చంపేస్తాడు. అంటే నువ్వు పొడవలేదు? ఎవరో చెప్పరా? చెప్పరా. నువ్వు పెద్ద కేశవరాయుడు కదా, నువ్వే కనిపెట్టా. ఆ తమిళనాడు వాడు ఎక్కడరా? ఇక్కడే ఉండాలయ్యా. పోండ్రా,
వాడెక్కడున్నా వాడిని పట్టుకోండి. రే రండ్రా. ఊళ్ళో అన్ని చోట ఎదిగారా అన్న? ఊరంతా ఎదిగామన్నా. వాడు ఎక్కడా లేడన్నా, బొగ్గుల బట్టి దగ్గరికే వెళ్ళుంటాడు. పోండ్రా, వాడు ఎక్కడున్నా సరే పడండి. పదండి. రే అన్ని చోట్ల ఎదుకారా? వాడెక్కడున్నా సరే మనం వదిలిపెట్టకూడదు. రండి రండిరా. పదండ్రా. పక్కనే ఉండి వెన్నుపోటు పడుస్తావా విశ్వాసలేని కుక్క? నీ నీచమైన బుద్ధి చూపించావు కదరా ద్రోహి. ద్రోహి నేను కదరా, ఆ కేశవరాయుడు. ఎవరికి ద్రోహం చేశాడ్రా? మా నాన్నకరా. ఎవర్రా మీ నాన్న? వీరయ్య. ఏ వీరయ్య? వీరనారాయణ మనవడు సుబ్బయ్య కొడుకు వీరయ్యరా. అంటే నువ్వు కిట్టయ్యరా. రే కిట్టయ్య, నువ్వే కిట్టయ్యవన్న సంగతి నా దగ్గర కూడా ఎందుకు దాచావరా? నీకు మాత్రమే కాదురా, ధనలక్ష్మి కూడా తెలీదు. ఇంకా నీలో ఉన్న పగ ఆరిపోలేదా? ఆరిపోవడానికి నిప్పు కాదురా, నాలో రగులుతున్న పగ. రే కిట్టయ్య, నువ్వు ఊరొదిలి పారిపోయిన తర్వాత నేను ధనలక్ష్మి నీకోసం ఎంత ఏడ్చావో తెలుసా? నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని ధనలక్ష్మి ఎప్పుడూ చెప్తుండేది. అవును, ఇంతకాలం ఎక్కడున్నావు కిట్టయ్య? మీ తాతయ్య నానమ్మ ఎక్కడా? జీవితంలో అంతా అయిపోయింది, ఇవే ఆఖరి రోజులు అనుకున్నప్పుడే నిన్ను ధనలక్ష్మిని చూశాన్రా. పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను, కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది. ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను రా. వద్దురా, వెళ్ళొద్దు. ఏరా? ఈ మొహం చూడరా, తన ముందుకి ఈ మొహం పెట్టుకుని ఎలా రాను? నా జీవితంలోకి మంచి రోజులు రావాలంటే ఆ కేశవరాయుడు చావాలి. రే కిట్టయ్య, ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేయరా. నా వల్ల కాదురా. రే ఉప్పల్ నాయుడు. అయ్యో, నేను ఎవరికి చెప్పకుండా ఉండలేనే. ఏం చెయ్యాలి? ధనలక్ష్మికి ధనలక్ష్మికి చెప్పనా? వద్దురా, ప్రమాణం చేయరా. ప్రమాణం చేస్తున్నాను. రే ఏంట్రా? జాగ్రత్త. ఎవరికి చెప్పను రా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. రే ఉప్పల్ నాయుడు. ఒట్టేం చేసుకున్నాడే. అయ్యో, ఒక కథలో రాజు చెవి గాడిద చెవి అనే రహస్యాన్ని ఒకడు గొయ్యి తీసి పాతేసినట్టు నేను కూడా ఈ రహస్యాన్ని పాతి పెట్టేస్తాను. ఇప్పుడు మన ఊరికి వచ్చాడే రుద్ర. వాడు ఇంకెవరో కాదు, మన ఊరు నుంచి పారిపోయిన వీరయ్య కొడుకు కిట్టయ్య. మొన్న శ్మశాన జాతరలో కేశవరాయుడిని కత్తితో పొడిచింది వీడే. ఈ నిజాన్ని నేను చెప్పేశాను. అమ్మయ్యా. ధనలక్ష్మి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు గొయ్యి తవ్వేటప్పుడే వచ్చావు. నేను ఈ విషయం నీతో చెప్దామనే మీ ఇంటికి వచ్చాను, కానీ నేనే కిట్టైనని ఎవరితోనూ చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నాడు. నేను ఇప్పుడు కూడా మాట తప్పలేదు, ఈ గుంటకే చెప్పాను, కానీ నువ్వు వినేశావు. వాడు మనసు కరిగిపోయేలా ఒక మాట చెప్పాడు. పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను, కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది అని. ధనలక్ష్మి, ఇక మీదట వాడు మారిపోతాడు. వాడు ఊరు నుంచి వెళ్ళిపోయేలోపు ఒక్కసారి నిన్ను చూడాలంటున్నాడు. వాడు వెళ్ళిపోవాలా ఉండాలా అన్నది నీ చేతిలోనే ఉంది ధనలక్ష్మి. ధనలక్ష్మి, ధనలక్ష్మి. కన్నాని నూనె కనలేక ఈ కన్నెమది నిలువదు ఓ క్షణము. కన్నాని నూనె కనలేక ఈ కన్నెమది నిలువదు ఓ క్షణము. చిట్టి పొట్టి చిలకాన కన్నమ్మ నా చెవికి నీ గానం సోకెనే. కన్నాని నూనె కనలేక ఈ కన్నెమది నిలువదు ఓ క్షణము. కన్నా. నువ్వే కిట్టయ్యవనే నిజాన్ని ధనలక్ష్మికి చెప్పేశాను రా. ఎందుకు చెప్పావురా? రే, తను నీ మీదే ప్రాణాలు పెట్టుకుందిరా. ఖచ్చితంగా రేపు వచ్చేస్తుంది. రేపు ఇదే చోటికి తను తీసుకొస్తాను. కానీ ఓ విషయం చెప్పనా, నువ్వు ధనలక్ష్మి ఊరొదిలి వెళ్ళిపోండ్రా. వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్లే ప్రసక్తే లేదు. రేపట్లోగా కేశవరాయుడిని వేసేస్తాను. చివరిసారిగా ధనలక్ష్మిని చూడాలరా. నేను చెప్పిన చోటికి తనని తీసుకురా. శాబాష్, సూపర్. వెంటే ఉంటూ గోతులు తవ్వడమే మా పని.
మమ్మల్నే మించిపోయావురా నువ్వు. అవును, మించిపోయాను. అయితే ఏంటి ఇప్పుడు? మాట్లాడకుండా నాతో రా. ఎక్కడికి? ఇంకెక్కడికి? కేశవరాయుడి దగ్గరికే. సార్ కేశవరాయుడు చెప్పకండి సార్. వద్దు వద్దు. రే కిట్టయ్య, ఇప్పుడు ఏం చేద్దారా? నేను చెప్పినట్టు చెయ్యి. అన్నా, మన ఊరు చుట్టుపక్కలంతా ఎతికామన్నా, ఎక్కడా కనపడలేదు. అవునయ్యా, ప్రాణాలకు భయపడి పారిపోయి ఉంటాడు. అయ్యా నాకు కూడా అలాగే అనిపిస్తోంది అయ్యా. అయ్యా కుక్క ఏదో విచిత్రంగా మురుగుతోందయ్యా. రే భద్రే, నువ్వు కూర్చో కూర్చో. అర్జున, అయ్యా ఇదిగా ఏంటో వెళ్ళి చూడు. సరేనయ్యా. అయ్యా ఇలా రండి అయ్యా. అయ్యా, ఈ యదవనయ్యాలే రుద్రకి డబ్బిచ్చి మిమ్మల్ని వేసేయమన్నాడయ్యా. అందుకే నేను చంపేశానయ్యా. నీకెలా తెలుసురా? అయ్యా, ఈ వాకీ టాకీలో రహస్యంగా మాట్లాడడం నేను విన్నానయ్యా. ఇందయ్యా. పెరోల్ లీవ్ ఎప్పుడు పూర్తవుతుందయ్యా? ఇంకో 3 రోజులు సార్. దానికి ముందే రైడ్ చేయాలి. అందరూ రెడీగా ఉండండి. సార్, ఇప్పుడు పరిస్థితి ఏం బాలేదు సార్. అవును, ఆ కన్నప్ప ఏమయ్యాడు? సార్, అతన్ని చంపేసినట్టుంది సార్. రే, వీణ్ణి ఎవరికి తెలియకుండా బొగ్గులు బట్టీలో పెట్టి కాల్చేయండిరా. ఆ పోలీసుడు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. అయ్యా 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 అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నమ్మి ఊళ్ళోకి రానిచ్చినందుకు చివరికి మీ బుద్ధిని చూపించారు కదా. నన్నేం చేయకండి అయ్యా. అయ్యా, నేను పిల్ల పాపలు ఉన్నాను, నన్నేం చేయకండి అయ్యా. నన్ను ప్రాణాలతో వదిలేండి, మీరేం చెప్పినా చేస్తానయ్యా. రే, నేను రేపు పెరోల్ని క్యాన్సిల్ చేసి పోలీసులకు సరెండర్ అయిపోతాను. ఆలోగా రైడు గీడని ఊళ్ళోకి పోలీసులు వచ్చారో కన్నప్పు వెళ్ళిన చోటుకే నిన్ను పంపించేస్తాను. ఇదిగో తీసుకోరా. నీ పై అధికారితో నువ్వేం మాట్లాడతావో నాకు తెలీదు. ఊళ్ళోకి పోలీసులు రాకూడదు. మాట్లాడు. సార్, ఏయ్, ఎంతసేపు నుంచి నువ్వేం పీకుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? అదేం లేదు సార్, కడుపులో తిప్పింది అందుకని. సరే సరే, నీకేమైందని భయపడ్డాను. అక్కడేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు సార్. సార్, కానీ ఒక విషయం. ఏంటి చెప్పు. కేశవరాయుడు రేపు కోర్టులో సరెండర్ అవుతున్నాడని తెలిసింది. ఏంటి, సరెండర్ అవుతాడా? అవును సార్. వాడు ఊళ్ళో ఉన్నప్పుడే రైట్ చేస్తేనే నాకు గొప్ప. సార్, గొప్పలకంతా ఇప్పుడు పోవడం ఎందుకు సార్? ఇప్పుడు ఊరున్న పరిస్థితుల్లో అవన్నీ వద్దు సార్. అయ్యో, నువ్వు పెద్ద పిరికి బందలా ఉన్నావే. నీకెవడ్రా పోలీసు ఉద్యోగం ఇచ్చింది? ఈ రోజు కేశవరాయుడు నా చేతిలోంచి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా చేతిలోనే చస్తాడు. సరే, కన్నప్పుడు నిజంగానే చంపేశారా? లే సార్, లే సార్. నువ్వే కదా చంపేశారని చెప్పావు. అవును సార్, నేను చెప్పాను. కానీ తర్వాత దగ్గరికెళ్ళి చూస్తే వాళ్ళు పందిని చంపి కాలుస్తున్నారు సార్. అవును సార్. ఇప్పుడు రైడేం వద్దు సార్, కండిషన్ సరిగా లేదు. ఎస్పీ గారికి మీరే చెప్పండి సార్. ఏమంటున్నావయ్యా? ఆపరేషన్ సి రోజర్. ఆపరేషన్ సి రోజర్. అయ్యా, ఆపరేషన్ సి అంటే క్యాన్సిలే కదా? ఆపరేషన్ సి అంటే కన్ఫర్మ్ అని. అసలు నీకెందుకు అర్థం కావట్లేదయ్యా? ఆపరేషన్ సి అంటే ఏంట్రా? అయ్యా, ఆపరేషన్ సి అంటే క్యాన్సల్ అని అర్థం. ఏదన్నా తేడా జరిగిందో నీ వంశమే లేకుండా చేసేస్తాను. వీడిని తీసుకెళ్లి రూమ్ లో పడేంట్రా. అయ్యా అయ్యా, నన్ను వదలమని చెప్పండి అయ్యా. అయ్యా అయ్యా.
అర్జున అయ్యా, బొగ్గుని పక్కకు తీసేటప్పుడు ఆ పోలీసుని కాల్చిన ఏ ఆధారం ఉండకూడదు. సరేనయ్యా. బొగ్గులోడ్ని వీరభద్రరావుకి పంపించి. సరే అయ్యా, కాఫీ టీ అన్న తెమ్మంటారా? ఇదిగో తెస్తానయ్యా. రే, ఎవరు నువ్వు? కాల్చడానికి ముందు చెప్పు, ఎవరు నువ్వు? రారా, రా. నేనెవరో తెలీదా? నేనే రా, నీ మృత్యువని రా, నీ అంతు చూడటానికి వచ్చాను రా. ఈ రోజు నా చేతిలో నీ చావు ఖాయం రా. పట్టా కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాను రా. ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాను రా, పొడుస్తాను రా, పొడుస్తాను రా, పొడుస్తాను రా, పొడుస్తాను రా. నేను చచ్చిన తర్వాత నా తల కొరివి పెట్టడానికి వస్తావన్న నా నమ్మకం వృధా కాలేదురా. బతిగుండుగానే తల కొరివి పెట్టావు కదరా. తప్పుడు మాటలు విని నన్ను తప్పుగా అనుకున్నావు కదరా. నీ చేతుల మీదుగా చేస్తున్నాను. ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? మీ అమ్మ ఉత్తమురాలరా, తను నా పక్కలో మాత్రమే పడుకుందిరా. నువ్వు నా కొడుకురా, ఇది నిజం, నమ్ము. పోరా, అయ్యా
అయ్యా నాకంటే ముందు ఎవరు వీడు చెప్పింది? కింద పడే, లేకపోతే వీడిని తీసుకెళ్లి బండ్లో పడేయండి. అయ్యా అయ్యా మా ఆయన మాకు ఇచ్చేసండి, త్వరగా. ఆయన మాకు ఇచ్చేయండి అయ్యా. అయ్యా 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 కిట్టయ్య, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? నేను చాలా పెద్ద తప్పు చేశాను. వెళ్ళు ధనలక్ష్మి, కాపాడరా, వెళ్ళరా, కాపాడరా, వెళ్ళు. ధనలక్ష్మి ధనలక్ష్మి చెప్పేది మీకేరా? అది ఎక్కడికి వెళ్ళి హాయిగా బతకనివ్వరా? చెప్పేది వినండిరా, దగ్గరకు వచ్చారంటే చంపేస్తాను. ధనలక్ష్మి ఎలాగైనా కాపాడరా, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళి కాపాడరా. ధనలక్ష్మిని కాపాడు, ధనలక్ష్మిని కాపాడరా. మీరు ఎక్కడికి వెళ్ళి హాయిగా ఉండండి రా. ధనలక్ష్మి ధనలక్ష్మి, నీకేం కాదు, నేను నిన్ను కాపాడుకుంటాను. మనం మళ్ళీ ఈ ఊరికి వద్దాం, సంతోషంగా జీవిద్దాం. ఆ దేవుడు ఆశీస్సులు మనకున్నాయి లక్ష్మి, మనకున్నాయి. నువ్వు భయపడకు. ఏంట్రా పోలీసు బండి ఊర్లోకి వస్తుంది? ఏ ధైర్యంతో వస్తున్నారా? చూద్దాం రండి. పోలీసులు ఈ ఊర్లోకి రాకూడదని తెలుసు కదా, ఎవరిని అడిగి ఊర్లోకి వచ్చారు? ఎవరిని అడగాలరా? మా కేశవరాయుడు అయిన అడగాలే. నువ్వే అడుగు. రేయ్, వాడిని తీసి కింద పడేయండి రా. మీ అయ్యి ఇంకా రాడ్రా. పోలీసులు ఊర్లోకి వస్తే కోసి తగలబెడతారా? చూశారుగా, ఇకపై పోలీసులు ఈ ఊర్లోకి ఎప్పుడైనా వస్తారు. ఎవరైనా ఎదిరించారో మీకు ఇదే గతి. అయ్యో 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 చూడండి, మన అయ్యను చంపింది పోలీసులు కాదమ్మా, మన కిట్టయ్యమ్మా. ఎంత చెప్పినా నమ్మకుండా ఇంత పని చేశాడు. ఈ కుక్కను బండ్లో ఎక్కించండి. అయ్యో
సరే మీరు వెళ్ళొచ్చు. మీరేనయ్యా మంచి తీర్పు చెప్పాలి. పగ తీర్చుకోవాలి అన్న ఆ ముగ్గురి అభిప్రాయాలే ఈ గొడవలకి ముఖ్య కారణంగా నిలిచాయి. 1 రుద్ర అనే కిట్టయ్య, 2 భూమారావు కొడుకు నరసయ్య, 3 ఇన్స్పెక్టర్ వెంకట్రాయుడు కొడుకు రఘునాథ్. డిఎస్పీ రఘునాథ్ ఆ 5గురిని తమిళనాడు సరిహద్దులో ఎన్కౌంటర్ చేశాడని విచారణలో వెల్లడైంది. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ విచారణ కమిషన్ ఆదేశించడమైనది. ఈ సంఘటనలోని బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించవలసిందిగా, ఎంతో కాలంగా నర్సింగాపురం మీద ఉన్న అపవాదుని తొలగించడానికి నర్సింగాపురం గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామం అనే పేరుని తొలగించవలసిందిగా ఈ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడమైనది. నరసింగాపురం గ్రామ ప్రజలకు తగిన న్యాయం లభించింది. బాధితులకు ప్రభుత్వం పునరావాసం ఏర్పాటు చేయాలి. కనిపించకుండా పోయిన కిట్టయ్య, ధనలక్ష్మిలను పోలీసులు కనిపెడతారని నమ్ముతున్నాం. ఇంకా ప్రాణం ఉందయ్యా, తొందరగా పట్టు, ఆసుపత్రికి తీసుకెళ్దాం. అంత ప్రమాదమే కాదు, కాపాడేయచ్చు. లోపలికి తీసుకెళ్ళండి. తీసుకురండి. త్వరగా. నేను జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్నను నా చేతులారా చంపేశాను. ఏ తప్పు చేయని మా అమ్మని నేను చూడాలి. జీవితాంతం తన పాదసేవ చేసుకుంటూ నేను చేసిన పాపానికి పరిహారం చేసుకుంటాను. నేను, ధనలక్ష్మి మళ్ళీ మా ఊరు వెళ్తామని నమ్మకం నాకుంది. నేను వస్తానని 1000 కళ్ళతో మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వస్తాను.